సపోర్ట్ చేస్తూ సీతతో ఎందుకు గొడవ పడింది? ఇప్పుడు సోనియా గేమ్ ప్లాన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది ఫస్ట్ నుంచి కూడా మనం చూస్తే. ఆమె ఎక్కడైతే ఎవరు ఏది పాయింట్ దొరికితే ఆ ముద్ర అనేది ఇద్దామా అనే పాయింట్లోనే ఉంది. సో జనాలకి ఇలా పోట్రే అవుతుంది డెఫినెట్ కానీ అజంప్షన్ చేసేసుకుంటుంది. ఇప్పుడు మనం నిఖిల్తో క్లోజ్గా ఉన్న, పృథ్వీతో క్లోజ్గా ఉన్న, మేము ముగ్గురు ఒక బ్యాచ్. లాస్ట్ సీజన్ అదే అయిందిగా, స్పై బ్యాచ్ స్పా బ్యాచ్ అయింది. సో మా ముగ్గురు ఒక బ్యాచ్ అయితే మనం చాలా వారాలు, ఎక్కువ వారాలు సస్టైన్ అవ్వచ్చు. నిన్న అంది కూడా డైలాగ్, మనం అప్పుడే వెళ్ళంలే అని నామినేషన్స్ అయిపోయిన తర్వాత. సో అలాగే మిడ్ నైట్ టాక్స్లో కూడా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు డిస్కషన్స్లో. సో నేను అంతా ప్రొలాంగింగ్ నైట్ 2 వరకు చూడలేకపోయాను కానీ సో మిడ్ నైట్ 12 వరకు చూశాను. సో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. అక్కడ బెంచ్ మీద కూర్చున్నారు, డైనింగ్ టేబుల్ మీద దగ్గర కూర్చుని మాట్లాడుకుంటున్నారు, బయట సోఫాలో మాట్లాడుకున్నారు. అంటే ఈ గ్రూప్గా కనబడుతున్నారు మీరు. సో ఈవెన్ సోఫాలో కూర్చోమన్న బిగ్ బాస్ వీళ్ళ ముగ్గురు పక్కనే ఉంటారు చూడండి. సో వేరే వేరే చోట రావచ్చు కదా, లేట్గా వస్తే అటు చివరి కూర్చోవచ్చు కదా. సో ఇలాగా ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేస్తే మనం ఎక్కువ వారాలు సస్టైన్ అవ్వచ్చు అనే గేమ్ ప్లాన్లోనే ఉంది. నెంబర్ 1 ఉంది, డౌట్ లేదు. నెంబర్ 2, ప్రేరణని ఎందుకు సపోర్ట్ చేసి సీతతో ఎగెనిస్ట్ అయింది మీరు అడిగిన క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే విష్ణుప్రియ ఇష్యూలో అక్కడ సీత ఉంది. విష్ణుప్రియ ఇష్యూ ఏదైతే అడల్టరేటివ్ కామెడీ అని ఈమందో ఆమె కౌంటర్ అటాక్ చేసిందో అక్కడ సీత ఉంది. సో ఈ బెడ్రూమ్లోకి వెళ్ళి లోన్లీ కూర్చున్నప్పుడు సీతే వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది, నేను అడగమనలేదు ఇది, సో వాంటెడ్గా అడిగింది కాదు, ఇది జనరల్గా అడిగింది, ఆ కైండ్ ఆఫ్ ఉద్దేశంతో అసలు అడగలేదు, దిస్ ఈజ్ క్లియర్, నేను క్లియర్ చేశా అని సీత ఖచ్చితంగా చెప్పింది. చెప్పిన తర్వాత వీకెండ్ ఈ ఇష్యూ వచ్చింది. మళ్ళీ నాగార్జున ముందు ఈ ఇష్యూ వచ్చినప్పుడు సీత హ్యాండ్ రేజ్ చేసి అక్కడ ఏం మాట్లాడుకున్నాం నేను విష్ణుప్రియ అని ఓపెన్గా చెప్పింది. అది సోనియాకి ఫేవర్గా లేదు, విష్ణుప్రియకే ఫేవర్గా ఉంది. నువ్వు హ్యాండ్ రైజ్ చేసి చెప్పాల్సిన అవసరం ఏంటి అనేది మనసులో ఉంటుంది. 100% ఉంటుంది, 200% ఉంటుంది. హిట్ అక్కడే అయింది, అంటే ట్రిగ్గర్ పాయింట్ అంటారు కదా, అది అక్కడ. సో ఇక్కడ సీత అండ్ ప్రేరణ ఆర్గ్యుమెంట్ అనేది వింటుంది. అంతకుముందు ఇద్దరు ఒకళ్ళొకళ్ళు నామినేట్ చేసుకున్నారు, అది విన్నది. ఆ ఆర్గ్యుమెంట్లో సమ్మోర్ ఎల్స్ ఎక్కడో సీతని కొంచెం పాయింట్లో లాక్ చేయాలంటే ఈ పాయింటే ఉంది, వేరే పాయింట్ లేదు నామినేట్ చేయడానికి. సో ఈ పాయింటే పట్టుకుంది, అది ప్రేరణకి సపోర్టివ్గా అనిపించింది. మరి సీతగా ఎగనిసి మాట్లాడితే ఆ అమ్మాయికి సపోర్ట్ చేసినట్టే కదా, వాళ్ళిద్దరిదే కదా ఆ ఇష్యూ అనేది. సో అక్కడ ఏంటంటే తను అంటాం ఏమందంటే మాటలు, నీ మెచ్యూరిటీ లెవెల్స్ పెరగాలి, నెంబర్ 1. గేమ్ టాస్క్ని క్లారిటీగా అర్థం చేసుకోవాలి. టాస్క్ ఏంటి, మీరు క్లీన్ చేయడం, వాళ్ళు లగ్జరీ అనుభవించడం. సో వాళ్ళు ఏదైనా పెడతారు, వాట్ ఎవర్ ఇట్ ఎల్స్, ముందు క్లీన్ చేసేలా, తర్వాత మాట్లాడాలా. నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నీ క్లాన్ లీడర్తో చెప్పుకోవాలా, ఇది సోనియా లాజిక్. కానీ సీత లాజిక్ ఏంటి, నా క్లాన్ లీడర్తో నేను చెప్పా, నా క్లాన్ లీడర్ తప్పు చేసినా ఆయన ఎంత రాజు అయినా ఆయన్ని వంచుతా, లీడర్ని కూడా నేను కడిగి పడేస్తా, అదొకటి అన్నది. సీత మంచి డిఫెన్స్ చేసుకుంది, మామూలు డిఫెన్స్ కాదు. ఇంకోటి, నాకు టాస్క్ క్లారిటీ ఉంది, నాకు అర్థమైంది. టాస్క్లో చేయమన్నారు కదా అని నేను డస్ట్బిన్లో ఇవన్నీ తీసి పైన పెడితే మళ్ళీ చేయను, అది కాదు నా టాస్క్. నా టాస్క్ ఏంటి, వాళ్ళకి ఎలాంటి ఇది రాకుండా కంఫర్ట్గా నేను చూసుకోవడం, వాళ్ళు పని చేయించడం. వాళ్ళు ఏదైనా ప్లేట్స్ వదిలేసినా నేను కడుగుతా, వాళ్ళకి ఏదైనా వండి పెట్టాలనుకున్నా, కుకింగ్లో హెల్ప్ చేయాలనుకున్నా నేను చేసుకుంటా. సో డిషెస్ ఉన్నాయి, డిషెస్ కూడా నేను తోముతా. ఆ పాయింట్ డిఫెన్స్ చేసుకుంటుంటే మళ్ళీ సోనియా ఎటుపోయింది, అభయ్ అన్న మీద పోయింది. నువ్వు అభయ్ అన్న అంటూ మళ్ళీ ఆయనతో గొడవ పడ్డావు టాస్క్ విషయంలో, బేసిక్గా నీకు పని చేయడానికి ఇష్టం లేదన్నట్టు మాట్లాడింది సోనియా. సో అక్కడ సీత మంచి సాలిడ్ డిఫెన్స్ చేసుకుంది. మళ్ళీ నేను అభయ్ అన్నతో 100 ఉంటా, అన్న నాకు చనువు, నేను ఏదో అంటా, తిట్టుకుంటాం, పోట్లాడుకుంటాం, కలుసుకుంటాం, అది మా ఇద్దరి ఇష్యూ, నీకు అనవసరం. సో ఇక్కడ ఎట్లా ఉందంటే టఫ్ ఫైట్, సోనియా సీతను ఆడుతుంది, చాలా టఫ్ అది. ఎందుకంటే సోనియా మాటలని చాలా జాగ్రత్తగా అనలైజ్ చేసుకుంటూ మాట్లాడాలి. ఏమాత్రం మనం టక్మని ఫ్లిప్ అయినా పడేసుకుంటుంది. ఆ సీత ఎంత స్టబైనా చూడండి, పర్ఫెక్ట్ సాలిడ్గానే ఇచ్చింది, డౌట్ లేదు. అంటే నాకు పర్సెప్షన్, నాకు అనిపించింది చెప్తున్నా. సోనియా అయితే ఖచ్చితంగా సీతను లాక్ చేయాలనుకుంది, ట్రిగ్గర్ అయిన పాయింట్ వేరే ఉంది, విష్ణుప్రియ అంశం. ఇక్కడే విష్ణుప్రియది కూడా తీసుకొచ్చింది సీత, బట్ సోనియాకి ఆన్సర్ లేదు అక్కడ. ఏమంది, సో మరి నువ్వు విష్ణుప్రియని ఆ డైలాగ్ అనేసావు కదా, మరి అది నువ్వు నీ క్లాన్ లీడర్తో చెప్పి కదా మరి మాట్లాడాలి, అప్పుడు యష్మితో కదా నువ్వు చెప్పాలి, మరి నన్ను అన్నావు, నువ్వు చేసింది ఏంటి, నువ్వు కూడా చేయాలి కదా అని. సో ఇక డిఫెన్స్ అనేది బాగుంది సీతది, ముగ్గురిని డిఫెన్స్ చేసుకుంది ఈ ఇష్యూలో,
చాలా గ్రేట్ అని అయితే అనిపించింది నాకు. డిఫెన్స్ చేసుకోవడం గ్రేట్. అక్కడ తప్పు ఎవరిదైనా విశ్లేషణ మనం ఆల్రెడీ నన్ను చేసుకున్నాం. తప్పు ఎవరిదైనా విశ్లేషణ చేయట్లేదు మనం. డిఫెన్స్ చేసుకోవడంలో సాలిడ్గా కొన్ని పాయింట్స్ అయితే చెప్పింది. సోనియా అయితే గేమ్ ప్లాన్లో మాత్రం ఇదైతే ఉంది, పర్ఫెక్ట్గా చెప్పగలుగుతాను నేను. ఏంటంటే ఒక రకమైన మీ నుంచి ఒక ముద్ర వేసేయాలి మీకు, ఏదో ఒకటి సంథింగ్ ఎల్స్. ఇప్పుడు ఫస్ట్లో ఏం ట్రై చేసింది, నిఖిల్, ప్రేరణ అండ్ యష్మి ముగ్గురు బ్యాచ్, విష్ణుప్రియ కూడా నలుగురు ఒక బ్యాచ్. వీళ్ళంతా ప్రీవియస్ షో నుంచి వచ్చారు. సో కన్నడ బ్యాచ్ కాబట్టి కే బ్యాచ్. వీళ్ళకి ఆ సపోర్టింగ్ ముద్ర వేసుకుంటే ఫిక్స్ అయిపోద్ది, ఆడియన్స్ కూడా యాక్సెప్ట్ చేయగలుగుతారు దాన్ని. ఇట్లా వెళ్ళింది. బట్ నిఖిల్ ఏం చేసిండు, చాలా తెలివిగా ఇటు సైడ్ వచ్చిండు, ఇటు సైడ్ మారిండు, ఈ మాయలో ఉన్నాడు కొంత. బయటకు వస్తాడు, డెఫినెట్గా వస్తాడు. నెక్స్ట్ వీక్ టాస్క్లు జరిగితే కదా ఖచ్చితంగా బయటకు వచ్చేస్తాడు. ఎందుకంటే ఆయన క్లాన్లో ఉంది ఒకే ఒక వ్యక్తి. సో వాళ్ళిద్దరే ఆడుకోవాలి. సో మేబీ గెలిచినట్టున్నారు ఆ టాస్క్, ఇంకా జరుగుతుంది లైవ్లో, నేను చూసి చెప్తాను. అయితే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ సోనియా గేమ్ ప్లాన్లో సీత అండ్ విష్ణుప్రియ ఇద్దరు కూడా షోస్ చేసి వచ్చారు బయట. షోస్లో కొంచెం కామెడీ ఉంటుంది, బి గ్రేడ్ కామెడీ ఉంటుంది, అడల్టరేటివ్ కామెడీ ఉంటుంది, ఆ మన్న డైలాగ్లోనే ఉంటుంది. సో బట్ ఇక్కడ సోనియా ఎలా కవరప్ చేసుకుంటుందో చూడండి ఆమె అన్నదాన్ని. మీరు అలాంటివి చేసి వచ్చారు కదా, దట్ మచ్ ఆఫ్ కైండ్ ఆఫ్ కామెడీలో నేను మీతో ఉండను అనే ఇదిలో నేను ఆ అడల్టరేటివ్ కామెడీ అనే పదాన్ని వాడా. ఆ ఉద్దేశంతోనే ఈ పదం వాడాను తప్ప మై ఇంటెన్షన్ ఈజ్ వెరీ క్లియర్ అని చెప్తుంది. దాన్ని బట్టి ఏంటి, మీరిద్దరు అలా షో చేసి వచ్చారు కాబట్టి మీరు చేసే ఫన్ అలాగే ఉంటుంది అని చెప్పడమే కదా. ఆ మాటలకి అర్థం చెప్తున్నాను నేను సోనియా అన్న మాటలే చెప్తున్నాను, నా మాటలు కాదు. సో ఇలాగా వాళ్ళకి ముద్ర పడింది అనుకోండి ఫస్ట్లో. సో వాళ్ళిద్దరిలో ఇప్పుడు సపోజ్ మనం ఈ వారం అటు ఇటు అయ్యి సీత ఎలిమినేట్ అయిపోయింది అనుకుందాం సపోజ్. అప్పుడు సోనియా ఎజంప్షన్ అదే ఉంటుంది బ్రెయిన్లో, ఎస్ మనకు అడ్డొచ్చింది, మనం మాట్లాడాం, ఇట్లా పోర్ట్రే చేసాం, జనాలు ఎస్ మనల్ని లైక్ చేస్తున్నారు, అటు డౌన్ చేస్తున్నారు, మన గ్రాఫ్ ఇది, వాళ్ళ గ్రాఫ్ ఇది, ఇలాగే గేమ్ ఆడుతుంది. సో దట్ ఈస్ ద గేమ్ ప్లాన్ యాక్చువల్లీ.